ఇలా ఎక్కడ సుండిపేటలో మేదర్ బజార్ చుమ్మో మైసూరాలు ఉంటుంది. సుమారుగా 10 ఏళ్ల నుంచి దాచిపెట్టుకున్నాం. ఏం చేస్తారో చూపించాలి అదే అడుగుతున్నాను. ఎవరు నేను ఆయిల్ ఇస్తా ఇప్పుడు మందు. ఈ మందు ఎట్లా పూసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు చూడు, ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లా పూసుకోవచ్చు. ఆయిల్ ఇట్లా పూసిన తర్వాత ఇట్లా పైకని ఇట్లా కిందికి అనాలి. నేను అర్థమైందా? చూడు, ఇట్లా పైకని ఇట్లా కిందికి అనాలి. ఇట్లా ఉదయం సాయంత్రం ఇంట్లో ఉన్నప్పుడు పూసుకుంటా ఉంటాను. ఇట్లా అంటూ ఉంటాను. పైకి అనుకోవాలి. చూడు ఇదిగో నేను అంతే. అట్లని ఇట్లని ఇంత కిందికి లాగాలి ఏళ్ళు. అంతే. నరాలు మొత్తము సత్తు రావాలి. మన చేతులు కష్టం. ఎవరన్నా ఉంటే చెట్టు చూపించుకొని ఇట్లా రుద్దిన తర్వాత 5 నిమిషాలు ఇట్లా కొట్టాలి. 5 నిమిషాలు ఇవే వస్తుంది. రాత్రి ఎంత వరకు చేస్తాం. నీ చేతనంత వరకు అట్లా అనుకో. ఆ తర్వాత ఒక బనింగ్ గుడ్డ తీసుకో. ఫస్ట్ ఆయిల్ మీద కొంచెంసేపు, తర్వాత ఇట్లా అనుకో. ఇలాంటి బనింగ్ గుడ్డ తీసుకో. ఇట్లా కొంచెంసేపు బాగా ఇబ్బంది. కూతురు ఆన్నేగా ఉండేది. ఒక ఆమె సుండిపెంటలోనేగా ఉండేది. ఆ సుండిపెంటలో ఉన్న వాళ్ళ చేత చేపించుకో. ఇట్లా నడువులో చేసుకోలేదు. పని ఇట్లనే నడువు వెనక్కు పక్కకు పిలుచుకొని రాకూడదు. చేస్తారా? చెప్తాను. అమ్మాయికి నడుముకి చాలా నాలుగు నుంచి వచ్చింది. పని చేసుకోలేదు.
డోస్ వేసుకోవాలి కాదు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటే తీసేద్దాం. మందు ఇది తీసిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్గా ఒకటి ఏదైనా తీసుకొని వేసుకొని కట్టుకొని స్నానం చేసుకుంటారు. అంటే నెల దాకా ఉండాలి అయితే 15 రోజులు ఉంటాయి. 15 రోజులు ఉండాలి. మధ్యలో ఒకవేళ మందు ఉంటుంది, దీంట్లో చూపిస్తాను ఇప్పుడు. ఆ మందు మొత్తం లాక్కుందనుకో తొందరగా ఊడిపోతుంది. ఇది మందు, ఇది తొందరగా లాక్కుంటుంది. ఒక్కొక్కసారి తొందరగా లాక్కుందంటే 2-3 రోజుల వారంలో ఊడిపోతుంది. రెండింటికి ఉంటుంది. నేను చూపించిన ఇప్పుడు ఎంత అదే